ఇలాంటి 4 ఇళ్లకు లక్ష్మీదేవి అస్సలు రాదు. వీరు ఎప్పుడూ పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణమేమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గించినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్లుతుంది. అప్పుడు సొంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా? ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది. మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే, లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. కానీ అవేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉండే ఆడవాళ్లు అంటే భార్య, చెల్లి, అమ్మ, నానమ్మ వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది. అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది. వీళ్ల వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు. కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ల గురించి వీళ్ల గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ల దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఏ స్త్రీ అయితే చీపురును కాళ్లతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు. చీపురు శనిదేవుడి ఆయుధం. అలాంటి చీపురును కాళ్లతో తొక్కితే లక్ష్మీదేవి కాదు, దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. మన శాస్త్రాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే, లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్లతో తొక్కకండి. తొక్కితే లక్ష్మి మీ ఇంటికి రాదు. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక 4వ అంశం చూద్దాం. కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలుమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు. తలుపులు ధబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్లిపోతుంది. కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి. ఎవరైతే ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే
ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇలా గుమ్మం దగ్గర కూర్చుని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇదే కాదు, అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం. ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది. ఇక లక్ష్మి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కూడా సంపదే. ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే. ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్రదేవత ఇంటికి వస్తుంది. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు. అత్యాసపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవులపై హింసకు పాల్పడేవారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటము, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసే వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో గాని ఒట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలువదు అనే విషయాన్ని ఇంద్రుడికి లక్ష్మీదేవి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తోంది. ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది. ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు. ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వలన ఇంట్లోని లక్ష్మి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే, అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురుని, కోడల్ని, భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు. పిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు, లేదా నరకంగానూ మార్చగలదు. శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు, అడుగు కూడా పెట్టదు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు. మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కటము, తన్నటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దాని వలన దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది. దరిద్రదేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు.
చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్లతో తొక్కటము తన్నటం వంటి పనులు చేయకూడదు. అలాగే ఆడవారు కుక్కర్, కడాయి, అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పొయ్యి మీద పెట్టి నిద్రించకూడదు. అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు. ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది. మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో మూస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఆ స్త్రీ వలనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది. ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆ అలవాటును మానుకోండి. గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు, అస్సలు రాదు. రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు, చీపురుతో తుడవద్దు. ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు. అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడూ పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది. ఆడవారు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి. అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలగజేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి. లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు. మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు. అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే. అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించటం కూడా అంతే ముఖ్యం. లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది. డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు. అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు. స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచటము, ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటము, ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజును ప్రారంభించటం చేస్తారు. అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అందువల్ల ప్రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి. అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి. ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను కూడా వెయ్యాలి. కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు. ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది. ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఎప్పుడూ సంతోషము ప్రశాంతత ఉంటుంది.